మస్తాన్ సాయి కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రేమ పెళ్లి పేరుతో అమ్మాయిలను ట్రాప్ చేసిన మస్తాన్ సాయికి ఉచ్చు బిగుస్తోంది. మరోసారి మస్తాన్ సాయిపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడానికి నార్సింగ్ పిఎస్కి లావణ్య వచ్చింది. మస్తాన్ సాయి కేసులో మరోసారి డ్రగ్స్ కోణం వెలుగులోకి వచ్చింది. బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ భాషపై లావణ్య ఫిర్యాదు చేసింది. మస్తాన్ సాయి, శేఖర్ భాష ఇద్దరు కలిసి తనను డ్రగ్స్ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారని లావణ్య అంటోంది. ఇక అదే విషయంపై ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక మస్తాన్ సాయి, శేఖర్ భాష మాట్లాడుకున్న ఆడియోలకు పోలీసులకు అందజేసింది. తనతో పాటు మరో యూత్ని కూడా ఇరికించే ప్లాన్ చేశారని లావణ్య అంటోంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఓవర్ టు యూ. రైట్ సంజన, నటి లావణ్య అండ్ ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ మస్తాన్ సాయి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ ఇప్పటికే మస్తాన్ సాయి మీద ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే కొన్ని వందల నగ్న వీడియోలు తీసి చాలామంది అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళని బెదిరింపులు గురి చేస్తున్నారంటూ ఆమె కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు మస్తాన్ సాయిని అరెస్ట్ చేయడం జరిగింది. లేటెస్ట్గా మరో కంప్లైంట్ కూడా ఆమె నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది. ఆర్జే శేఖర్ భాష అదేవిధంగా మస్తాన్ సాయిపై ఈ ఇద్దరిని కలుపుతూ వీరిద్దరు కూడా తన డ్రగ్స్ కేసులు ఇరికించే ప్రయత్నం చేశారని, దానికి సంబంధించిన ఆడియోలు వీడియోలు మొత్తం తన దగ్గర ఉన్నాయంటూ నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కేసు కూడా నమోదు చేసుకున్నట్టు పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. నిజానికి ఆర్జే శేఖర్ భాషకి అదేవిధంగా లావణి గతంలో ఒక టీవీ స్టూడియో వేదిక కూడా గొడవ జరిగింది. ఆమె చెప్పుతో కూడా నేరుగా కెమెరా ముందే దాడి చేసిన ఘటన కూడా ఉంది. అంటే ఎప్పుడైతే రాజ్ తరుణ్కి లావణ్యకి మధ్య వివాదం ఏర్పడి అది బయటకు వచ్చిన తర్వాత బాగా సర్క్యులేట్ అయిన తర్వాత పెద్ద వివాదంగా మారిన తర్వాత రాజ్ తరుణ్ తరపున శేఖర్ భాష చాలా మద్దతుగా నిలిచాడు. అన్ని టీవీ స్టూడియోకి వెళ్ళటం కానీ లేదంటేనేమో చర్చా వేదికలో పాల్గొని రాజ్ తరుణ్ డిఫెండ్ చేయడం, లావణ్యను తప్పుపట్టే తీర్పు చేస్తూ ఉన్నారు రాజశేఖర్. దాన్ని అదే విషయంలో ఆ వివాదంలోనే శేఖర్ భాషపై దాడి చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత కొద్ది కాలం గ్యాప్ తర్వాత మళ్ళీ ఈరోజు నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి డ్రగ్ కేసులో ఇరికించేందుకు తనను వీళ్ళిద్దరూ కూడా మస్తాన్ సాయి అదేవిధంగా ఆర్జే శేఖర్ భాష వీళ్ళిద్దరూ ప్రయత్నించారని, దానికి సంబంధించిన ఆడియోలు కూడా నా దగ్గర ఉన్నాయంటూ నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీన్ని కూడా నోట్ చేసుకున్నటువంటి పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. అంటే లేటెస్ట్గా పెట్టినట్టు కేసు సంబంధించి దాన్ని కూడా దర్యాప్తును ముమ్మరం చేసే పనిలో పడ్డారని చెప్పుకోవచ్చు. మరోవైపు మస్తాన్ సాయి యొక్క అది కేసు ఏదైతే ఎక్కువ అంటే చాలామందిని ట్రాప్ చేయడం కానీ అందరినీ వారితో ఒక వీడియోలు చిత్రీకరించి వాటిని దాచిపెట్టిన తర్వాత బెదిరించడం కానీ ఈ విధంగా చేస్తున్న కేసు మాత్రం చాలా సివియర్గా మారింది. ఆ కేసు ఎందుకంటే అన్నీ కూడా హార్డ్ డిస్క్ మొత్తం కూడా ఆమె సబ్మిట్ చేశారు. అందులో దాదాపు 200 నుంచి 300 వరకు వీడియోలు కూడా ఉన్నాయని ఆమె చూపించారు. ఇప్పటికే పోలీసులు వాటిని నోటిఫై చేశారు. సో ఇటువంటి క్రమంలో ఆ కేసుని చాలా సీరియస్గా తీసుకోవటం, దానిపై దర్యాప్తు ముమ్మరం చేస్తున్న సమయంలో తాజాగా మరో కంప్లైంట్ ఇవ్వడం అనేది చర్చనీయాంశంగా మారింది. ఆర్జే శేఖర్ భాష కూడా ఈ కేసు సంబంధించి ఇంతకుముందు అది మస్తాన్ సాయిపై ఇచ్చినటువంటి కేసు బెదిరింపులు, కొన్ని అశ్లీల వీడియోలు తయారు చేసి వాటిని చూపించి బెదిరించడం కానీ ట్రాప్ చేయడం కానీ అది వేరే కేసు. బట్ ఇక్కడ మాత్రం చాలా సీరియస్ కేసు, డ్రగ్స్ కేసుని నోట్ చేస్తూ ఈ కేసులో నిరికించే ప్రయత్నం చేశారని, వాంటెడ్గానే దీనికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలు తన వైపు తన నివాసంలో పెట్టి ఇరికించే ప్రయత్నం చేశారని, దానికి సంబంధించిన ఆడియోలు కూడా వాళ్ళిద్దరు ఎవరైతే మస్తాన్ సాయి అదేవిధంగా శేఖర్ భాష ఇద్దరు మాట్లాడుకున్న ఆడియోస్ కూడా ఉన్నాయని చెప్పి పోలీసులకి విత్ ప్రూఫ్స్ ఆమె కొన్ని ఎవిడెన్స్లు కూడా ఇవ్వడం జరిగింది. వాటిని పరిగణలో తీసుకున్నటువంటి పోలీసులు కేసుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సంజన.